హే గాయ్స్ ఎలా ఉన్నారు గాయ్స్ ఇవాళ వీడియో మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ సంబంధించిన ఒక వీడియో అనమాట. ఇదైతే వాట్సాప్ సంబంధించిన బెస్ట్ ట్రిక్ అయితే మీరు అనుకోవచ్చు. సో ఈ బెస్ట్ ట్రిక్ ఏంటంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండా వాట్సాప్ డిపి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతే కాదు, ఇంకా మనకి వెబ్సైట్లో మనకి ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్కి అంటే మీరు మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోకుండా వాళ్ళకి మెసేజ్ చేయవచ్చు. సో ఇంకోటి ఏంటంటే వాట్సాప్ ప్రొఫైల్ ఏం పెట్టారనేది మీరు ఈ వెబ్సైట్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇదా కాదా అని చెక్ చేసుకోవచ్చు. నెంబర్ ఎంటర్ చేసింటే అది ఒకవేళ వాట్సాప్ ఉంటే ఓపెన్ అవుతుంది, వాట్సాప్ లేదంటే నో నెంబర్స్ అని చెప్పి చూపించేస్తుంది. సో ఇలా తెలుసుకోవచ్చు. ఇలాంటి 1-2 కాదు, ఇలాంటి మరిన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే నేను చెప్పబోయే ఈ వెబ్సైట్లో అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ ఈ వెబ్సైట్ అనేది మీకు తెలిస్తే ఇంకా వాట్సాప్ మీ గ్రూప్లోకి వచ్చేసినట్టే చాలా ఆప్షన్స్ అయితే అన్ని టూల్స్ కూడా మనకి జస్ట్ ఒక వెబ్సైట్లో మాత్రమే ఉంటే ఆ వెబ్సైట్ ఏంటనేది అయితే మనం ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వాట్సాప్ డీపీని కూడా మనం స్క్రీన్ షాట్ తీయకుండా ఒరిజినల్ రెజల్యూషన్ క్వాలిటీలో మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు తీసుకొస్తూ ఉంటాను. గ్యాస్ ఇంకా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్యాస్ మీకైతే నేను చెప్పిన వెబ్సైట్ అనేది అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మన యొక్క వెబ్సైట్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను. మన వెబ్సైట్ మీకు క్లిక్ చేసి ఉంటుంది. మీరైతే క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు వెబ్సైట్ లింక్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మరలా ఇంకొకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాంటి వెబ్సైట్ మీకు డైరెక్ట్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వాట్సాప్లో మనకి ప్రొఫైల్ డౌన్ చేయడం ఎలాగా, మనకి సేవ్ చేయకుండా నెంబర్స్ మెసేజ్ పెట్టడం ఎలాగా, నెక్స్ట్ వాట్సాప్లో లాస్ట్ స్క్రీన్ని చూడడం ఎలాగా, సో ఇలాంటి మరెన్నో మొత్తం అన్ని ట్రిక్స్ కూడా జస్ట్ ఒక వీడియోలో మాత్రమే ఒక వెబ్సైట్లో మాత్రమే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ టూల్స్ ఉంటుంది. ఈ వాట్సాప్ టూల్స్ అనేది నేను ఆల్రెడీ వాట్సాప్ టూల్స్ ఇవన్నీ అట్లా కూర్చుకోండి. ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేసిన ఆ వీడియోస్ ఇంకా మీరు చూడకపోయినట్లయితే ఒకసారి ఆ వీడియోస్ అనేది చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే చెక్ వాట్సాప్ నెంబర్స్ అంటే ఫర్ సపోజ్ మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి రిలేటెడ్గా వాట్సాప్ లింక్ అయ్యి ఉండదు, వాట్సాప్ ఓపెన్ చేసి ఉండదు. కొన్ని నెంబర్స్ అయితే వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిపోయి ఉంటుంది. అలా ఉందా లేదా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే +91 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత చెక్ ఇట్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అడుగుతుంది. ఓపెన్ చేసినట్లయితే మనకి వాట్సాప్ ఉన్నట్టు లెక్క అనమాట. సో నో అని చెప్పి మనకి ఒక మెసేజ్ వస్తే మాత్రం ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ అనేది లేనట్టు లెక్క అనమాట. సో మనం బ్యాక్ వచ్చి సెకండ్ ఆప్షన్ చూద్దాం. గ్యాస్ ఇక్కడ చూసుకుంటే చెక్ ఆన్లైన్ స్టేటస్ నా ఆప్షన్ ఇక్కడ రావడం జరిగింది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరిదైనా సరే మనం అయితే ఇక్కడి నుంచి అయితే వాట్సాప్ వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదనేది మనం అయితే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కంట్రీ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ మనం చూసుకుంటే ఇక్కడ కంట్రీ అనేది +9 ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గ్యాస్ ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. ఈ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసి చూసుకున్నట్టు ఇక్కడ ఆఫ్లైన్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం కూడా ఈజీగా ఆన్లైన్ స్టేటస్ అనేది అయితే చెకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే ఒక ప్రొఫైల్ పిక్చర్ వాట్సాప్ డీపీని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్ అనేది తీస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఒరిజినల్ రెజల్యూషన్లో మనం అయితే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మీరు ఈ విధంగా స్క్రోల్ చేసి చూసుకుంటే ఇక్కడ మనకి +91 ఇండియా అని చెప్పి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. గైస్ ఈ విధంగా +91 సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ప్రొఫైల్ పిక్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఇక్కడ లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ మీద క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇదైతే డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకా మనకి వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎవరిదైనా సరే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మనకి సేవ్ చేసుకోకుండా వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా మీరు అయితే మెసేజ్ అయితే చేయవచ్చు అనమాట. జస్ట్ మీరు యొక్క వెబ్సైట్తో ఇక్కడైతే మీరు 4 ట్రిక్స్ అనేది చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఈ 4 ట్రిక్స్ కూడా మీకు 4 అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి వర్క్ అవుతాయి. బట్ అలాంటిది ఒక వెబ్సైట్లో మాత్రమే ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండా మీరు ఈజీగా ఇలా అయితే చేయవచ్చు అనమాట. గ్యాస్ ఇది వాళ్ళ వీడియో చూసుకుంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.